యాండో బాగున్నారా? మీరు బాగున్నారని కోరుకుంటూ నేను చాలా 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 బాగున్నాను. నేను ఒక స్టోన్ తోటి రా అదే వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు నేను కొన్ని రాళ్ళు ఏరుకొని తెచ్చుకున్నాను అన్నమాట. ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు ఆ రాళ్ళతోటి ఎంసీలు మిక్స్ చేసి ఒకటి డిఐవై అంటే టార్టాయిస్ని తయారు చేస్తున్నాను. ఆ టార్టాయిస్ ఎలా ఉన్నాయో చూసి మీరు కామెంట్ చెయ్యండి నాకు. ఉం? నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అది చూసారు ఇంతకు ముందు కింద స్టోన్స్ ఉన్నాయి, వాటికి నేను పెయింట్ వేసాను. ఆ పెయింట్ కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. యూట్యూబ్ని చూసి మనం చాలా చాలా నేర్చుకోవచ్చు, కానీ అలా అని మంచి నేర్చుకోవాలి కానీ చెడు అయితే నేర్చుకోకూడదు. చెడు కూడా ఉన్నది, కాకపోతే వాటిని మనం స్కిప్ చేసేయాలి, వచ్చిన చూడకూడదు. ఇప్పుడు దీన్ని బట్టి మనం టార్టాయిస్ని ఎలా నేర్చుకోవాలి, గార్డెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా మనం యూట్యూబ్ నుంచే నేర్చుకుంటున్నాము. చాలా నేను అసలు పిన్నాక పద్మ గారు వీడియోలు చూసే యూట్యూబ్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఆదిలక్ష్మి అక్క కూడా ఆవిడ్ని చూసి మ్యాట్ గార్డెన్ వీళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను అనమాట. ఇవన్నీ చిన్న చిన్నగా నేను పెట్టుకోవడము. అలాగే కొంతమంది హిందీ ఛానల్లో బాగా ఇలాంటి డివైలు బాగా చేస్తూ ఉంటారు. స్టోన్స్ తోటి మన వాటర్ 2 లీటర్స్ డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి డబ్బాలతో కూడా చక్కగా బొమ్మలని వాటికి పెయింట్లు వేసి వాటికి ఫ్లవర్స్ వేసి ఎందుకు పనికిరాని చెత్త డబ్బాలను కూడా వాళ్ళు ఎంతో క్లియర్గా ఎంతో అందంగా తీర్చిదిద్ది చేస్తూ ఉంటారు. ఒక్క మొక్కని 100 మొక్కలు చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్ కూడా నేను ఈ యూట్యూబ్ నుండి నేర్చుకున్నదే. నా దగ్గర ఒక రకం మొక్కను నేను చాలా కొమ్మలతో పెంచాను. చాలా రకాలు కూడా నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి ఫ్రీగానే నా గార్డెను అంతా మొత్తము పెట్టాలంటే కొని పెట్టాలంటే చాలా డబ్బులు అవుతాయి. కాకపోతే నేను ఫ్రీగా అంటే ఫ్రీగా చాలా జీరో బడ్జెట్ కాస్ట్లో నా గార్డెన్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాగ రాళ్ళు కూడా అందంగా డబ్బాలను కూడా అన్నిటిని కూడా నాకు నేనే సొంతంగా చేసుకుంటాను. నాకు ఒక షాప్ ఉందండి, దానివల్ల నాకు ఎక్కువ ఖాళీ ఉండదు. అందుకని లేకుంటే నేను ఇంకా బాగా చేయగలనని నాకు తెలుసు. కాకపోతే నేను షాప్కి వెళ్ళకపోతే నా ఇల్లు గడవదనే పరిస్థితిలో ఉంటానన్నమాట. నేను ఒకదాన్ని చేసుకోవాలి కాబట్టి ఇంట్లో మా హస్బెండ్ పని చేయలేరు అయినా, అందుకనేసి నేనే అన్నీ చూసుకోవాలి. కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎక్కువగా దీని మీదే ప్రిపరేషన్ ఉండి దీంతోనే గార్డెన్నే నా పనిగా హౌస్ వైఫ్గా ఉండుంటే నేను ఇంకా చాలా చేయగలనని నేను అనుకుంటున్నాను. కానీ పనులు చేసుకునే వాళ్ళు, షాపులు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా నాకన్నా బాగా చేస్తారు, చెయ్యొచ్చు కూడానే. ఎలా చేసానో చూస్తున్నారు కదా. నేను ఎంసీలతోటి రాయిలు లోపల పెట్టి అంటించి దానికి పెయింట్ వేసి ఒక చిన్నది ఒక పెద్దది 2 టాటాయిస్ చేశాను. అలాగే ఇంకా ఇల్లులు కూడా చేశాను నేను. అవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఏంటంటే గార్డెన్ ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ మనకి ఏ రకంగా మనం అందంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. మనసుంటే మార్గాలు ఉండవా అంటారు చూసారా, ఆ టైప్లో అనమాట. వాయిస్ నేను ఇంతకు ముందు ఇదే వీడియోని పెట్టాను, కానీ మాట్లాడాను. ఒక వీడియోకి ఒక రకంగా ఒక వీడియోకి ఒక రకంగా వచ్చేది. ఎందుకంటే మనం ఏదో స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడే వీడియో ఏం కాదు ఇది. చిన్న చిన్న వీడియో. ఇది పెద్దవాళ్ళు కొంతమంది అయితే స్క్రిప్ట్లు రాసుకుని మాట్లాడతారు. మనం గార్డెన్ చేస్తుంటే కూడా మాట్లాడొచ్చు. కాబట్టి నేను అలా గార్డెన్ గురించి ఎంతసేపు ఇవి చేసాము అవి చేసాం, కాయలు కోసాము, కూర వండాము అలాంటివి కాకోకుండా మంచిగా చెయ్యాలనుకుంటాను. కానీ నాకు అంత బాగా మాట్లాడడం రాదు. అయినా కానీ వీడియో ఎలాగైనా చెయ్యాలి, యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలని అనుకుంటాను. కాకపోయినా పర్వాలేదు అనేసి ఆల్రెడీ నేను 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, రాలేదు. 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్ అయిపోయింది, నా వాచ్ టైం మొత్తం పోయిందండి అంతాను. ఎందుకంటే ఈరోజు 360 డేస్ అయిపోయిన తర్వాత ముందు రోజు ఇది కట్ చేసేస్తారంటారు కదా, అలాగా నా వాచ్ టైం చాలా వరకు 1000 గంటలు పోయింది. నాకు 2.7 వచ్చింది తర్వాత ఇప్పుడు నాకు 1400 ఉంది వాచ్ టైము, పోయిందనమాట చాలా వరకు.
అయినా నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే నా ఆనందం కోసం, నా సంతృప్తి కోసం, నా ఆరోగ్యం కోసం ఆ గార్డెన్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేసి చేసుకోవడం. ఎంత కష్టమైనా, ఎంత ఓపిక లేకపోయినా మొక్కలకి నీళ్ళు పోసుకోవడం గానీ, ఏదైనా సరే చేస్తూనే ఉంటాను. ఇలాంటివి చేయడం అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. గార్డెన్ అందంగా తీర్చిదిద్దుకోవాలని నేను అనుకుంటున్నాను. మీకు నా తాబేళ్ళు చేయడం ఎలా నచ్చిందో, నేను మాట్లాడిన మాటలు ఎలా ఉంది నాకు కామెంట్ రూపంగా తెలియచేస్తారనేసి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి షేర్ చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే ఇది అంత గొప్ప వీడియో కాదని నాకు తెలుసు. మామూలుగా ఏదో చేశాను నేను. నాకైతే నచ్చింది. ఇలాంటి ఇంకా ఇంకా చెయ్యాలి. గార్డెన్ ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవాలన్న ఒక లైక్